అరణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు ఇతరులకి వినాయకుడి పుట్టుక, చంద్రుడిని దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి సూత మహాముని శౌనకుడు ఇతర మునులకి చెప్పాడు. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుడు ఇలా అడిగాడు, రకాలుగా స్తుతించాక తన కోరికను ఇలా చెప్పాడు. స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక అని అన్నాడు. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై వారి కోరికలను ఇట్టే తీర్చి తన మీదకి తెచ్చుకునే స్వభావం గల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి